అసలు ఎందుకు అద్భుతాలు జరగట్లే? ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్పాలని ఆశపడుతున్నా. వై అనాయింటింగ్ ఈజ్ నాట్ బీయింగ్ మేనిఫెస్టెడ్? అభిషేకం ఉంటే ఎందుకు ఈరోజు అనుభవించట్లేదో, ఎందుకు కార్యసిద్ధి అవ్వట్లేదు, ఎందుకు విడుదల రావట్లేదు, ఎందుకు స్వస్థత రావట్లేదు, ఎందుకు కొంతమంది స్వస్థపడుతున్నారు, ఎందుకు మిగతా వాళ్ళు స్వస్థత పొందట్లేదు? ఎందుకు ఎలీషా ఉన్న సందర్భంలో ఈ నయమాన్ ఒక్కడే ఎందుకు రక్షించబడ్డాడు? ఎందుకు నయమాన్ ఒక్కడే స్వస్థపరచబడ్డాడు, మిగతా వాళ్ళు ఎందుకు స్వస్థపరచబడలేదో దేవుడు మర్మాన్ని చెప్తున్నాడు. జాగ్రత్త వినండి. 5-5.5 వేల మంది దేవుని మందిరానికి వస్తే ఎందుకు 10-20 మందికే స్వస్థత, ఎందుకు 10-20 మందికి అద్భుతం, ఎందుకు 10-20 మందికే లేదా 100 మందికే ఎందుకు దేవుడు ఉజ్జీవనం రగిలిస్తున్నాడు, ఎందుకు వారి ప్రార్థన జవాబు వస్తున్నాయి, ఎందుకు వారు మాత్రం అభిషేక ప్రభావం ఎందుకు వస్తున్నారు? వాయ్ అంటే రక్షిమని ఎరుకున్నాడు దేవుని హస్తాలు ఏమన్నా కురిచాయినా? దేవుడు చాతగా ఉన్నాడు కాదు. ఒక మాటేనండి, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అన్నారు. అంటే అర్థం ఏం తెలుసా? ఒకటి బాగా మనకు డైలీ ప్రాచుర్యంలోకి వచ్చేస్తే దాని విలువ పోతుంది అని. అది మనకు చాలా లైట్ తీసుకోవడం ఆరంభిస్తుంది. మన భాషలో చెప్తా, ఒకటి బాగా అందుబాటులోకి వచ్చింది అనుకోండి, ఒకటి డైలీ మనకు ఆనవాయితీ అయిపోయింది అనుకోండి, దాని ఏమవుతుందంటే అది లైట్ తీసుకోవడం ఆరంభిస్తాం. ఎస్ ఆర్ నో?